హాయ్. హలో. నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నేను మార్నింగు పెసరట్టు ఉప్మా చేశాను. అదెలా చేశానో మీకు చూపిచ్చేస్తాను. ముందుగా పావుసేరు పెసలు తీసుకున్నాను. అందులో టీ గ్లాసుడు బియ్యం వేసుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను. ఒక నైట్ అంతా నానపెట్టేసుకున్నాను. నా వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మార్నింగ్ గూడా 3 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. ఈ పప్పు అంతా అందులో వేసేసుకున్నాను. తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఆ పిండంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. అది మొత్తం కలిపేసుకుని ఆ పిండిని పక్కన పెట్టేసుకుని దీనికి కొబ్బరి చట్నీ రెడీ చేసుకున్నాను. కొబ్బరి చట్నీకి ముందుగా కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాను. పచ్చిమిర్చి వేసుకుని ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేపేసుకున్నాను. అవి వేగిపోయాక స్టవ్ కట్టేసి అందులో కొబ్బరి ముక్కలు, వేయించిన శనగపప్పు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను పచ్చడిని. మిక్సీలోకి ఇవన్నీ వేసేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకుని చట్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఉప్మా అయితే రెడీ చేసుకుంటున్నాను. అవి వేగిపోయాక పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత అల్లం ముక్కలు వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. అవి కాస్త వేగాక నేను ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. వాటర్ పోసేసుకున్నాను అందులో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. దీంట్లోకైతే పప్పు దినుసులు ఏమీ వేసుకోవట్లేదండి. అట్లలోకి కదా ఈ ఉప్మా, అందుకని సింపుల్గా చేసేస్తున్నాను. ఆ తర్వాత రవ్వ వేసేసుకుని ఉప్మా అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకుని పెనం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయతో పెనాన్నంతా రుద్దేశాను. ఆ తర్వాత అట్టేస్తే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నాను అట్టు మీద. ఒకవైపు కాలిపోయాక రెండో వైపు కూడా కాల్చేసుకుందాం అట్టుని. మళ్ళీ తిప్పేసుకుని దాంట్లో ఉప్మా పెట్టేసుకుందాం. తర్వాత అట్టుని మడత పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకో అట్టు కూడా వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. రెండో వైపు కూడా కాల్చేసుకుందాం. తర్వాత తిప్పేసుకుని ఉప్మా పెట్టేసుకుందాం అందులో. టేస్టీ అయిన ఉప్మా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నేను చేసిన కొబ్బరి చట్నీ వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం చట్నీ కూడా వేసుకున్నాను. అది ఎలా చేయాలో మరొకసారి మీకు చెప్తాను.
ఈ దోసలకి అల్లం చట్నీయే సూపర్గా ఉంటుంది. ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను మీకు. టేస్ట్ అయితే అదిరిపోయినాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.